హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు దాసరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు కొంచెం అన్నా హెల్ప్ అవుతాయి అనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది అయితే కామెంట్ చేశారండి, మీ పాప ఎడ్యుకేషన్ ఏంటంటే చెప్పండి అని. అయితే చాలా రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నాను. ఈరోజు చెప్దాం, రేపు చెప్దాను, అలాగే రోజులైతే అలాగే గడిచిపోయినాయి. ఈరోజు అయితే మా అమ్మాయి ఏం చదువుకుంది, తన క్వాలిఫికేషన్ ఏంటి, ఎక్కడ చదువుకుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి. అంతకంటే ముందైతే ఇక్కడైతే ప్యూరో న్యాచురల్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడైతే ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. కరివేపాకు చూసారా, నాకు కరివేపాకు లేనిది అసలు రోజులు పనే అవ్వదండి. ఒక్కోసారి ఏంటంటే బయటకు వెళ్ళినప్పుడు నేను ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఇలా కూరగాయలు కానీ పండ్లు కానీ ఏమన్నా తీసుకొని వచ్చేస్తాను. మనకి ఆ పనితో పాటు ఈ పని కూడా అయిపోతుంది. మళ్ళీ విడిగా వచ్చేసామంటే సపరేట్గా మళ్ళీ కూరగాయలకి వీటికి వెళ్ళాలంటే ఒక్కోసారి ఈ వర్షాకాలం మనకు కూడా కష్టమే అవుతుంది కదా. అందుకనే కావాల్సినవన్నీ తీసుకొని అయితే వచ్చేసాను. ఈ ఫోటో చూశారు కదండి. ఈ ఫోటో అయితే పిల్లల చిన్నప్పుడైతే స్కూల్లో స్టాంప్ సైజ్ ఫోటోలు తీసుకురమ్మన్నారు. ఇంకా పిల్లల్ని ఒక్కళ్ళని ఎందుకని చెప్పి ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోయామన్నమాట ఫొటోస్ దిగడానికి. ఆ రోజు ఆ ఒక్క ఫోటోనే కాదండి, ఇంకా పిల్లలు, నేను, వాళ్ళ నాన్నగారు, పిల్లలు, ఇలా ఫ్యామిలీ మొత్తం అక్కడ చాలా ఫొటోస్ దిగి వచ్చాం. ఆ రోజు అయితే నాకు భలే బాగా గుర్తు, ఇప్పటికే నవ్వు వస్తుంది. ఇప్పుడే కదండి, నాకు కూడా ఈ ఫోటోల పిచ్చి అనేది ఎప్పటి నుంచో ఉందన్నమాట. ఇదిగో దాని తర్వాత అయితే ఇదిగోండి, ఇవి తమలపాకులు. నేను అంతకుముందే ఎప్పుడో సమ్మర్కి ముందే తీసుకొచ్చాను ఇది. అయితే ఎండాకాలం సరిగ్గా పెరగలేదు, కానీ ఇప్పుడు వర్షాకాలం కదా, ఇలా తీగల్లాగా మనం ఏదైనా తాడు కట్టినా అదేనా కర్రకు కానీ చుట్టినా బాగా పెరుగుతుంది. ఈ తమలపాకు పొద్దున్నే జ్యూస్ లాగా తాగితే మనకైతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇంక ఈరోజు అయితే తమలపాకు జ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే అగారా వాళ్ళది 3 బర్నర్ గ్యాస్ స్టవ్ అండి. ఇదైతే బ్లాక్ కలర్ వచ్చింది మొత్తము. ఈ బర్నర్స్ అయితే ఒకటి స్మాల్, ఒకటేమో మీడియం సైజ్ ఉందో, ఒకటేమో పెద్దది. ఈ స్టీల్ ప్లేట్లు ఇచ్చారు చూసారా, ఏదైనా మనకు పొంగిన లోపలికి వెళ్ళకుండా లోపల ఒకటి ఉందన్నమాట. ఇదైతే ఇలా మనం పైకి తీసి చక్కగా కడుక్కోవచ్చు. దీన్ని క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుందండి. ఇదిగోండి, ఈ నాబ్స్ ఉన్నాయి కదా, ఇవైతే నైలాన్ అనమాట. చాలా ఈజీగా మనం ఒకటైతే ఇలా స్విచ్ గబుక్కుని ఇలా తిరగదనమాట. ఇవి చాలా ఈజీగా మూవ్ అవుతున్నాయి. నాకైతే ఈ గ్యాస్ స్టవ్ అయితే చాలా ఈజీగా తొందరగా పని అయిపోతుంది. చిన్నది ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా మనమైతే ఈజీగా క్యారీ చేయొచ్చు దాన్ని. ఇదిగోండి, తమలపాకులు కోసుకొచ్చాను కదా, ఒక గ్లాసున్నర నీళ్లు పోసుకొని ఈ ఆకులు నీట్గా కడిగేసి ఇలా వేస్తున్నాను. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసి మనం అలా పెట్టామనుకోండి, చక్కగా ఆ తమలపాకుల్లో ఉన్న రసం అంతా అందులోకి దిగుతుందనమాట. కొద్దిగా మంట తగ్గించి పెట్టామనుకోండి, మనకి ఆ మరిగేటప్పుడే ఆ తమలపాకులో ఆ స్మెల్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మార్నింగే టీ కాఫీ బదులు ఇది ట్రై చేసి చూడండి. ముఖ్యంగా ఏంటంటే లేడీస్కి అయితే మెనోపాజ్లో ఉన్న వాళ్ళకైనా ఈ తమలపాకుల జ్యూస్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అలాగే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా కరిగిస్తుంది. ఇందులో మనం ఏం అక్కర్లేదండి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా తేనె కలుపుకుంటే చాలు. నాకైతే తేనె లేకపోయినా కూడా తాగేయచ్చు అనిపించింది. మనం తాగేటప్పుడు ఆ నోటికి చాలా మంచి స్మెల్ అనమాట. చాలా బాగుందండి. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. ఈసారి తమలపాకుల కషాయాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇంకా మొన్న అయితే మీకు చూపించాను కదండి, ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ చేసుకునే బాక్సులు. ఆ బాక్సులో సర్దుదాంలే అని చెప్పి కొన్ని అయితే, ఇవైతే చెర్రీ టమాటాస్ అనమాట. చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి. అవి విడిగా కూడా తినొచ్చు. మామూలు టమాటా ఏంటంటే మనకు ఒకసారి బాగా పుల్లగా అనిపిస్తుంది. ఇవేంటే ఎక్కువ తీపిదనం ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి అనమాట. అందుకనే ముందు ఇవన్నీ తీసేసి ఎప్పుడైనా సరే మామూలుగా తెచ్చుకున్నప్పుడు కూడా నేను అన్నీ నీట్గా కడిగేసి తుడిచి పెట్టుకునేదాన్ని. చాలామంది ఏంటంటే ముందే కట్ చేసేసుకుంటారు. అలా కాకుండా కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి, మనం కట్ చేసుకోవడానికి ఒక్క 5 నిమిషాల్లో కూడా కట్ చేసేసుకోవచ్చండి. అలా ఎప్పుడైనా కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ ముందే ఇలా కట్ చేసేసి బాక్సుల్లో పెట్టుకోవడం మంచిది కాదు. అవి చప్పగా అయిపోతాయి. అందులో కూడా చెడు బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. అందుకని ఇలా నీట్గా కడుక్కొని మనం పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత అండి కట్ చేయడం, చాలా తక్కువ టైమే పట్టుద్ది.
నేను కూడా ఇంక అన్నీ ఇలా పిల్లలకు కొన్ని కొన్ని పనులు పిల్లలకు కూడా అప్పచెప్తాననమాట. ఎందుకంటే రేపొద్దున్న వాళ్ళు కూడా చెయ్యాలంటే ఈజీగా చేసేయగలుగుతారు. ఈ కరివేపాకేమో గుమ్మడి గింజల కారప్పొడి చేద్దామని చెప్పి చాలా ఫ్రెష్‌గా ఉంది. కరివేపాకైతే ఎక్కువ తీసుకొచ్చుకున్నాను నేను. పట్టిన పచ్చళ్ళ కంటే అండి మనం ఇలా కారప్పొడులు అలాంటివైతే చాలా మంచిది. ఉప్పు గానీ, చింతపండు గానీ కొద్దిగా వేసుకున్నా సరిపోతుంది. పట్టిన పచ్చడిలో మనకు ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకనే నేను చూస్తున్నారు కదా అసలు పట్టిన పచ్చళ్ళు అనేదే మానేశాను. ఇలా ఫ్లాక్స్ సీడ్స్‌తో గుమ్మడి గింజలతో వీటిలతో అయితే కారప్పొడులు అవి చేసి పెట్టుకుంటే మనకి పట్టిన పచ్చడి అక్కర్లేదండి. వేసుకున్నా కూడా చాలా టేస్ట్‌గా ఉంటది. అవి దోసల్లో, ఇడ్లీలో ఎందులోన్నా వేసుకోవచ్చు అనమాట. నేను కూరగాయలు కడిగేటప్పుడైతే కొద్దిగా సాల్ట్ వేసి ఏదన్నా స్టీల్ గిన్నెలో కడిగేదాన్ని. ఇదైతే గిన్నెలు కడిగేది నాకు చిన్నది ఒకటి ఉంది. ఈ షింక్ దగ్గర అయితే కరెక్ట్‌గా సెట్ అయిపోయింది అనమాట. ఇంకా ట్యాప్ కింద పెట్టేసి నీట్‌గా కడిగేసి ఇలా పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. మా పిల్లలు చిన్నప్పటి నుంచి ముగ్గురు కూడా ఒకటే స్కూల్ అండి. వాళ్ళు చదివే క్లాసులు కూడా సెకండు, థర్డు, ఫోర్తు, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అలా లైన్‌గా ఉండేయనమాట. ఫస్ట్ మా పాప దగ్గర నుంచి బుక్స్ మా పెద్ద బాబుకొచ్చేవి. మా పెద్ద బాబు నుంచి చిన్నోడికొచ్చేవి. మా పాప చదివిన తర్వాత బుక్స్ నీట్‌గానే ఉండేవి. ఇంకా మా పెద్దోడైతే ఇంకా నీట్‌గా ఉంచుకునేవాడు. తర్వాత చిన్నోడిది అయిపోయినాక ఎవరికన్నా బుక్స్ ఇద్దాంలే అనుకుంటే ఇంక అసలు అవి పనికిరావనమాట. వాడు పీకి పాకం పెట్టేవాడు. అలా పిల్లలు ముగ్గురైతే ఒకే స్కూల్ అండి. ఇంకా పొద్దున్నే నాకైతే వాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఇవన్నీ చేయడానికైతే నాకు కూడా చాలా టైం పట్టుద్ది కదా! అదీ కాక ముగ్గురు చిన్నోళ్ళే. ముగ్గురు ఒక కవల పిల్లల్ని పెంచినట్టే అనమాట. అందుకే నాకు పనులండి చాలా తొందరగా చేసుకోవడమే అలవాటు. ఇలా స్లోగా చేయడం, పని నిదానంగా అవ్వడం అనేది అస్సలు నాకు రాదు. గబగబా చేసుకుంటే వెళ్ళిపోతాను. ఆ అలవాటే నాకు ఇప్పటికి చాలా హెల్ప్ అయింది. ఇలా మనమే కాదండి పిల్లలకు కూడా ఇలా నేర్పిస్తే రేపొద్దున వాళ్ళకి కూడా, ఎందుకంటే వాళ్ళ వెనకాల ఎప్పుడు మనం ఉండం కదా, వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. చాలా వరకు అయితే మా పాప కూడా నాకు చాలా హెల్ప్ చేస్తుంది. కొన్ని అయితే నేను సర్దినవి తనకు నచ్చవన్నమాట. అందుకే ఇలా కాదమ్మా అలా కాదమ్మా అని చెప్పి మళ్ళీ తను నీట్గా సర్దుకొస్తుంది. సరేలేమ్మా అని చెప్పి కొన్ని అయితే మా పాపకే వదిలేస్తాను. పాపే కదండి ఇంక పిల్లలకు, ఆ మగపిల్లలు కూడా ఏ పనైనా సరే హెల్ప్ చేస్తారు. ఇంట్లో ఒక్కళ్ళమే అన్నీ చూసుకోవాలంటే ఎవ్వరికి అవ్వదు. ఇలా పిల్లలతో పాటు నేను ఇలా పనులన్నీ ఒక్కొక్కళ్ళం ఒక్కోటి ఇలా షేర్ చేసుకుంటాం అనమాట. మొన్న మీకు చూపించాను కదండి, ఈ బాక్సులు అయితే చక్కగా ఇలా పెట్టుకోవడానికైతే బాగున్నాయి. ఇంకా చిన్నప్పుడైతే పిల్లలనైతే మేము ట్యూషన్‌కి గాని ఎక్కడికి అసలు పంపించిందయితే లేదండి. ఇంకా మా వారైతే మార్నింగ్ కరెక్ట్‌గా 5 కంటే ఇంకా ముందే అనమాట. ఈ ఫోటో అయితే కేంద్రీయ విద్యాలయంలో చదివినప్పుడు ఫోటో అనమాట. ఇంకా మార్నింగే లేపేసేవాళ్ళండి ముగ్గురిని. లేపేసి మొహాలు కడిగిచ్చినాక తేనె, నిమ్మరసం. ఈ పిల్లలు ఏంట్రా బాబు ఈ బాధ ఏంటి అనుకునేవాళ్ళు. కొన్ని ఏంటంటే చదువుతో పాటు వాళ్ళకు కూడా మంచి హెల్తీ హ్యాబిట్స్ నేర్పించామనుకుంటే వాళ్ళకి పెద్ద అయినా సరే, ఇప్పుడు కొంతమంది నన్ను కూడా అడుగుతారు, ఇప్పుడు మీరు వండేది పిల్లలు తింటారా, ఉప్పులు తక్కువ, కారాలు తక్కువ అన్నీ తింటారా అని అడుగుతారు. ఫస్ట్ నుంచి మనం పిల్లలకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుందండి. ఒక్కళ్ళకే సపరేట్గా డైట్ అని ఏం కాదు, చూస్తున్నారు కదా మీరు. నేను మామూలుగా అందరికి కలిపే వండుతాను, అందరం తినేస్తాము. డైట్ నాకు ఒకటి సపరేట్, వాళ్ళకి ఒకటి సపరేట్ అనేది ఏం లేదు. కొన్నిసార్లు ఏంటంటే ఇష్టం వచ్చినప్పుడు అన్నీ తింటాము. మామూలుగా ఒక్కోసారేమో ఇప్పుడైతే ఇంకా కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉంటున్నాము. ఈ కోవిడ్ తర్వాత నుంచి అయితే నేను కూడా చాలా జాగ్రత్త పడ్డాను. ఈ షుగరు, థైరాయిడ్ ఇవన్నీ కంట్రోల్ అవ్వడానికైతే నాకు ఈ ఫుడ్ అయితే చాలా ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలకైతే ఇంకా వాళ్ళ లైఫ్లో ఇంకా ఈ అనారోగ్య సమస్యలు ఏమీ రాకుండా వాళ్ళకు కూడా చాలా చక్కగా ఆరోగ్యంగా అయితే ముందుకెళ్తారు. ఇదిగోండి ఈ కొబ్బరికాయతో అయితే నేను ఈరోజు కొత్త స్టవ్ కదా, కొబ్బరి పాయసం చేద్దామని కొబ్బరికాయనైతే ఇలా కొట్టి ఆ పైన పెచ్చు తీసేసామనుకోండి, ఆ బ్లాక్ కలర్ది తీసేస్తే మనకి కొబ్బరి పాలు అనేది చక్కగా ప్యూర్గా తెల్లగా బాగా వస్తాయి, బాగుంటుంది చూడడానికి కూడా. అందుకనే కొద్దిగా పెచ్చు తీసేసి చిన్న ముక్కల్లా కట్ చేసి ఇలా మిక్సీ వేసేస్తే కొబ్బరి పాయసం మా పిల్లలకు చాలా ఇష్టం అండి. మామూలు పాలతో కంటే ఇలా కొబ్బరి కూడా పిల్లల మెదడు ఎదుగుదలకైతే చాలా హెల్ప్ అవుతుంది. కొంతమంది విడిగా అయితే తినరు కదా, అలా ఏదన్నా మనం స్వీట్ చేసినప్పుడైతే పిల్లలకి ఇలా కూడా చేసి ఇవ్వచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా పేస్ట్ అయిపోతే మనకి ఈజీ అవుతుందండి పాలు రావడానికి. కొంచెం నీళ్ళు ఇలా మనం కలుపుకుంటూ తీసామంటే చూస్తున్నారు కదా,
మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. ఇందులో ఇది చక్కగా వడబోసేసుకుంటే దాని మీద వచ్చే పిప్పు కూడా ఎక్కువ ఉండదు. ఇది చూస్తున్నారు కదా, ఒక 2 స్పూన్లు అలా వచ్చింది. దాన్ని కూడా మనం వేస్ట్ చేయకుండా ఏదైనా ఫ్రైలు కానీ ఏదైనా కూరలు చేసుకున్నప్పుడు లేదా ఏదైనా మసాలా కూరలు వండుకున్నప్పుడు దాన్ని కూడా వేసేసుకోవచ్చు. మనకి ఏది వేస్ట్ అవ్వదండి. ఇలా కొబ్బరి పాలతో చేయడం వల్ల ఏంటంటే మనకి పంచదార కానీ బెల్లం కానీ లేదా హనీతో చేసినా చాలా తక్కువే పడుతుంది. కొద్దిగా ఒక 2 స్పూన్లు హనీ వేసుకున్నా లేదా ఒక 2 స్పూన్లు బెల్లం వేసుకున్నా మనకైతే సరిపోతుంది అనమాట. ఎక్కువ తీపి అక్కర్లేదు. దీని టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా నచ్చుతుంది. షుగర్ పేషెంట్లే కాదు, అందరూ తినొచ్చండి. ఇప్పుడు పిల్లలతో పాటు నేను కూడా తింటాను. దీనివల్ల నాకు షుగర్ ఏం పెరగదు. మామూలుగా అయితే మన మామూలు పాలతో చేసినప్పుడు కొద్దిగా ఎక్కువే పట్టుద్ది, పంచదార అయినా బెల్లం అయినా సరే. దీనికైతే చాలా తక్కువ వేసుకున్న టేస్ట్ అయితే ఒక్కసారి తిని చూడండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. ఈజీ కూడా చేసుకోవడం. ఆ సగ్గుబియ్యం అవి ఉడికేటప్పుడే నేనేం చేస్తానంటే మామూలుగా సన్న సగ్గుబియ్యమే తెచ్చుకుంటాను చాలాసార్లు. అంతకుముందు ఒకసారి చూసుకోకుండా ఈ సగ్గుబియ్యంలో కొద్దిగా లావుగా ఉంటాయి చూడండి, అది కూడా తెచ్చేసాను. ఇంకా 2 కలిపి ఒక డబ్బాలో వేసేసాను అనమాట. ఇవి ఒక అరగంట ముందు నానబెట్టుకుంటాను మామూలుగా నేను. నా సగ్గుబియ్యం ఎప్పుడైనా ఎక్కువసేపు నానబెడితే మనకు తొందరగా ఉడుకుతాయి చూడండి. ఇదిగోండి, ఎంత కావాలో మనం తీసుకొని ఒక చిన్న కప్పు వేసుకున్నామంటే 4-5కి సరిపోతుంది ఇది. అందులో ఒక 2 గ్లాసులు నీళ్ళు వేసేసి అలా పక్కన పెడితే నానతాయి ఈలోపు. ఈ నానేలోపు అయితే కొన్ని గుమ్మడి గింజలు ఉన్నాయండి, అవన్నీ తీసైతే పక్కన పెట్టుకుంటున్నాను. ఈ గుమ్మడి గింజలు కూడా లైట్గా ఫ్రై చేసి దాన్ని ఇలా ఆ చాపర్ ఒకటి చూపించాను కదా, దాంతో ఇలా తురిమేమంటే చాలా చిన్న చిన్న ముక్కలు చాలా బాగా వస్తున్నాయి. అదేంటంటే మనం పాయసంలో కానీ ఏదైనా స్వీట్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. పిస్తా కంటే ఇది ఇంకా బాగుందన్నమాట టేస్ట్. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పుడు పప్పులు వేసేసామనుకోండి, సన్నగా తురుము అనేది ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇది స్మూతీల్లో వేసుకోవచ్చు, స్వీట్లో వేసుకోవచ్చు. ఇదిగోండి బాదం పప్పులు పిస్తా మనకి ఏది కావాలంటే ఇలా వేసేసుకుని ఇలా అండమే. అదైతే చాలా ఈజీగా తొందరగా పని అవుతుంది నాకు. కొద్దిగా నెయ్యి వేసి నేనైతే ఎప్పుడు ఈ సేమియాని అయితే కొద్దిగా ఫ్రై చేస్తాను, ఆ పచ్చివాసన లేకుండా. ఇదేంటంటే ఫ్రై అయితే దాని టేస్ట్ అనేది ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఈ సగ్గుబియ్యం సగం ఉడికినాక సేమియా వేస్తాను నేను ఎప్పుడు. ఇంకా ఈ 2 దగ్గరగా అయిపోయినాక అప్పుడు లాస్ట్లో పాలు పోసుకోవచ్చు మనం. సేమియా కూడా కాస్త ఉడికితేనే బాగుంటుంది. ఒక్కోసారి ఏంటంటే మనం ఎక్కువ పాలల్లో ఉడకబెట్టకుండా అలా తీసేసామంటే సేమియా కూడా గట్టిగా ఉండి తిన్నప్పుడు ఇలా కడుపు నొప్పిలా అనిపిస్తుంది అనమాట. అందుకనే సేమియా కూడా చక్కగా ఉడకనిచ్చినాక ఈ డ్రై ఫ్రూట్స్ అనేది అన్నీ ఇలా ఫ్రై చేసేసుకొని కలిపితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దాంతోపాటు నేను పుచ్చగింజలు కూడా వేస్తున్నాను చూడండి. ఈ పుచ్చగింజలు ఒక్క స్వీట్లోనికే కాదు, మనం ఏదన్నా బిర్యానీలు అలాంటి మసాలాలో కూడా కలుపుకోవచ్చు. ఇంకా ఇలాచీ పౌడర్ అయితే ఇదివరకు దంచి మిక్సీ చేసి పక్కన పెట్టుకునేదాన్ని. ఎందుకో నాకు అంత నచ్చలేదు. ఇదైతే అప్పటికప్పుడు దంచింది అయితే దాని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి, దగ్గరగా ఉడికిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ఏవైతే తీసుకున్నామో కొబ్బరి పాలు అవైతే చక్కగా పోసేసుకోవచ్చు. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి పోసుకుంటే మనకి ఒక్కోసారి ఇరిగినట్టు అనిపిస్తాయండి, అది ఇరగడం కాదు. ఆ కొబ్బరి మీద ఉన్న నూనె లాంటిది పైకి వస్తుంది కదా, అంటే పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీద పెట్టుకుంటే మనకైతే చక్కగా ఈ కొబ్బరి పాలు ఈ పాయసం మొత్తం కలిసిపోతాయి. మనకి పాలు ఎన్ని కావాలో చూసి పోసుకోవచ్చు. మా వాళ్ళు ఏంటంటే బాగా చిక్కగా దగ్గరగా ఉంటే తాగరు, కొద్దిగా పలచగా అటు ఇటు కాకుండా అలా అయితే చేశాను. ఇంకా ఆపేసినాకైతే ఏమైనా వేయించుకున్న జీడిపప్పులు, ఇలాచీ పౌడర్ ఇవన్నీ వేసేసి కొద్దిగా ఇంకా చల్లారిన తర్వాత హనీ వేస్తున్నాను చూడండి. హనీ కూడా చాలా తక్కువ అనమాట, మనకి ఎంత కావాలో అంతే వేసుకోవచ్చు. ముందైతే నేను తక్కువ కలుపుతానండి. నేను కొద్దిగా చిన్న కప్పులో తీసేసుకున్న తర్వాత పిల్లలకు కావాలంటే ఇంకో స్పూన్ 2 స్పూన్లు వేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అదే తీపి తినకూడదు అది ఇది అంటారు కదా, మనం కొద్దిగా తేనె కలుపుకొని తిన్నామంటే అదంతా ఏం పెరగదు నాకైతే. ఇదిగోండి, చక్కగా టేస్టీ అయిన కొబ్బరి పాల పాయసం అయితే రెడీ అయిపోయింది. దీనిపైన అయితే మీకు చూపించాను కదా, సన్నగా గ్రేట్ చేసినవి అయితే అన్నీ దాని మీద అయితే ఇలా చల్లేసాను.
నాకైతే మా పిల్లలు చిన్నప్పటి నుంచండి బాక్స్‌లో పెట్టాలన్నా, పిల్లలకి తొందరగా లంచ్ రెడీ అయిపోవాలి, హెల్తీగా ఉండాలని చెప్పి పిల్లలేంటంటే కొంతమంది ఒకళ్ళు ఆ కూరగాయలు తినమంటారు, ఒకళ్ళు ఈ కూర తినమంటారు, ఆ కూర తినమంటారు. అలా కాకుండా నా దగ్గరే కూరగాయలన్నీ ఉన్నప్పుడైతే ఇలా అన్నీ కలిపి ఇలా మిక్స్‌డ్ వెజిటబుల్ రైస్‌లా చేసేసేదాన్ని. ఇదైతే బాక్స్‌లో పెట్టడానికి కూడా చాలా ఈజీ అవుతుంది, తొందరగా అయిపోతుందనమాట. ఇంకా పిల్లలేంటంటే ఆ కాలీఫ్లవర్ అవన్నీ చక్కగా ఇలా ఫ్రై అయ్యేసరికి వాళ్ళకి కూడా టేస్ట్ అనిపిస్తది. చాలా నచ్చుతుందండి. ఇంకా పిల్లలకైతే బాక్స్‌లోకి ఇది ఈజీగా అయిపోతుందని అప్పటి నుంచైతే నేను చాలా సార్లు ఇంట్లో కూడా ఇదే చేస్తాను ఒక్కోసారి. మనకేంటంటే మళ్ళీ విడిగా కూర వండాల్సిన పని కూడా ఉండదు. దాంతో పాటు వెజిటబుల్స్ అనేవి చాలా ఎక్కువ వెళ్తున్నాయి చూడండి. ఇలాగైతే చాలా సార్లు ఇది మా పిల్లలు అంటారు, "ఏంటమ్మా చాలా సార్లు ఇదే చేస్తావు" అంటారు. ఇదైతే హెల్త్‌కి కూడా చాలా మంచిది. అలాగే మా పాపండి బీబీఏ, ఎల్ఎల్బీ చేసింది. అదైతే 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఎల్ఎల్బీ అయితే 3 ఇయర్స్ అయిపోతుంది కదా! అలా కాకుండా ఇంకా బీబీఏ, ఎల్ఎల్బీ అనమాట ఇది. తర్వాత అయితే ఇంకా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంది. కాకపోతే నేనన్నా తర్వాత అయితే చదవడానికి కుదరదని చెప్పి ఇంకా మాస్టర్స్ అయితే చేస్తుందనమాట. తనకు ప్రాక్టీస్ అంటే ఎప్పుడన్నా తర్వాతన్నా చేసుకోవచ్చు. మళ్ళీ చదవాలంటే ఒక్కోసారి చూడండి ఇంకా పిల్లలకి పెళ్ళిళ్ళు అవి అయిపోయినాక ఒక్కోసారి చదవాలన్నా కుదరదు. ఇంకా అందుకనే ఇప్పుడైతే మాస్టర్స్ అయితే చేస్తుంది మా పాప. నేనైతే ఏదైనా ఫస్ట్ ప్రయారిటీ అనేది ఎడ్యుకేషన్‌కే ఇస్తానండి. ఎందుకంటే పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఉండేవాళ్ళు ఇక్కడ కాదండి ఎక్కడికెళ్ళినా వాళ్ళు లైఫ్‌నైతే చక్కగా లీడ్ చేయగలరు. ఎందుకంటే ఏదున్నా లేకపోయినా వాళ్ళకి మంచి చదువు అనేది ఉందనుకోండి, ఏ దేశం వెళ్ళినా సరే ఎక్కడైనా సరే వాళ్ళు సొంతంగా బిజినెస్ చేస్తారా? లేపోతే ఇంకా సొంతంగా ఇంకేదన్నా పెట్టుకుంటారా? లేతే ఏదన్నా మంచి జాబ్ చేస్తారా? దేనికైనా ఒక ఎడ్యుకేషన్ ఉంటే పిల్లలైతే అన్నిటికీ సరిపోతుందనమాట. అందుకే నేను ఎక్కడా పిల్లల చదువుల గురించి అయితే ఎక్కడా వెనకాడలేదండి. ఒక అడుగు ముందుకే వేశాను. వాళ్ళు వద్దులే అమ్మా ఇది వద్దులే అది వద్దులే అన్నా సరే పిల్లలకైతే ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే మనం పడిన బాధలు పిల్లలు పడకూడదని ప్రతి ఒక్క పేరెంట్స్ అయితే అనుకుంటారు. అలాగే నేనైతే ముగ్గురు పిల్లల్నైతే చక్కగా అయితే చదివించుకున్నాను. మనకేంటండి మనమేమనుకుంటాం, పిల్లలు చక్కగా తర్వాత వాళ్ళ లైఫ్‌లో చక్కగా వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేయాలి. వాళ్ళు చక్కగా స్థిరపడాలి. వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ప్రతి ఒక్క పేరెంట్స్ అనుకుంటాం కదా! నేను కూడా అలాగేనండి. మా పిల్లల్ని అలాగే చదివించుకుంటూ అయితే వచ్చాను. చదువుల దగ్గర ఎక్కడా నేనైతే ఒక అడుగైతే వెనక్కేయలేదనమాట. ఇంకా చాలామందైతే ఆంటీ హెయిర్ కేర్ గురించి క్లియర్‌గా చెప్పండి ఆంటీ అంటున్నారు. కొద్దిగా కష్టమైనా సరే మనకైతే ఇలా కొన్ని కొన్ని పనులు మనం చేసుకున్నాం అనుకోండి, ఇలా జుట్టు మీద శ్రద్ధ పెడితే మనకు కూడా ఒక మంచి హెయిర్ అనేది ఉంటదనమాట. దానికి ఏం కావాలంటే ఇదిగోండి, ఫస్ట్ కుంకుడుకాయలు గానీ, శీకాకాయలు గానీ వీలున్నప్పుడు ఇప్పుడైతే అన్ని సూపర్ మార్కెట్‌లో అయితే కుంకుడుకాయలు అయితే దొరుకుతున్నాయి. శీకాకాయలు అయితే మాకు విజయవాడ దగ్గర వన్ టౌన్‌లో దొరికినప్పుడు నేను ఎక్కువ తెచ్చుకునేదాన్ని. కొన్ని షాపులు ఉంటాయి చూడండి మనకి, ఈ రేషన్ షాపులు వాటిల్లో అయితే శీకాకాయలు అయితే ఉంటాయి. దాంతోపాటు ఈ రోజ్‌మేరీ లీవ్స్‌ని చూపిస్తున్నాను కదా! ఇవైతే ఇన్‌స్టామార్ట్‌లో దొరుకుతున్నాయి చూడండి. మా పాప అయితే ఇంకా మాటిమాటికి ఒక్కోసారి తలస్నానం చేసినప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలంటే కష్టం అవుతుంది కదా! అందుకనే ఒక్కసారే చేసి ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనమైతే ఒక నెల రోజుల పాటు మనకు ఫ్రెష్‌గానే ఉంటుంది. ఇలా మనం ఒక గుప్పుడ 2 గుప్పులు అనేది మనకి ఎంతుంటే అంత ఈ రోజ్‌మేరీ లీవ్స్‌ని తీసుకొని ఒక గిన్నెలో అవి ఇలా కట్ చేసేస్తే సరిపోతుందండి. కట్ చేయకపోయినా గిన్నె పెద్దదైతే అలాగే వేసేయొచ్చు. అందులో ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి ఒక గ్లాస్ వచ్చే వరకు మరిగించాలి. ఇదిగోండి ఒక 2 గ్లాసులు నీళ్లు పోయండి. ఒక గ్లాస్ వచ్చే వరకు మరిగించుకొని పక్కన పెట్టుకోండి. ఇవైతే కుంకుడుకాయలు అనమాట. కుంకుడుకాయలు, శీకాకాయలు మెత్తగా కొట్టేసినవి. దీనికి కూడా ఏంటంటే ఇవి మొత్తం కలిపి ఒక 1/2 కేజీ ఉన్నాయి అనుకోండి. గిన్నెలో సగం నీళ్లు మనం తీసుకొని ఆ గిన్నెలో కుంకుడుకాయలు, శీకాకాయలు, మందార ఆకులు, ఇంకా దొరికితే రేఖ మందార పువ్వులు కూడా వేసుకోండి ఎక్కువ. దాంతోపాటు మనకి చుండ్రు, దురద అనేది వేపాకుల మూలాన చాలా తొందరగా తగ్గుతుంది. చాలామంది పిల్లలకి ఇలా గోకి గోకి బాగా లోపల కురుపుల్లాగా అయిపోతాయి చూడండి, అలా కూడా తగ్గిపోతుంది అనమాట. దాంతోపాటు వేపాకులు వేసేసిన తర్వాత కొద్దిగా రోజ్మేరీ లీవ్స్ కూడా వేస్తే తలస్నానం చేసేటప్పుడు మనకేంటంటే మంచి సువాసన వస్తుంది. మనకు ఒక గుప్పుడు మెంతులు కూడా వేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఒక 20 నిమిషాలు 25 నిమిషాల పాటు మరగనివ్వాలి.
ఇదిగోండి రోజ్‌మెరీ లీవ్స్ అయితే ఇలా ఒక గ్లాసున్నర నీళ్ళు, 2 గ్లాసుల నీళ్ళు తీసుకొని అది కూడా పక్కన ఇంకో స్టవ్ మీద పెట్టింది మా పాప. అదైతే అది కూడా దగ్గరగా మరిగి ఒక గ్లాసు నీళ్ళొచ్చే వరకు అది మరిగిచ్చుకోవాలి. ఈ కుంకుడు రసాన్నయితే మనం ఇలా ఇలా బాగా పొంగి పొర్లి ఇలా బాగా ఈ కుంకుడుకాయలన్నీ మరగాలనమాట. శీకాకాయలు చాలా గట్టిగా ఉంటాయండి. అంత తొందరగా అది రసం రాదు. అందుకని ఎక్కువసేపు మరగబెడితే మనకు సరిపోతుంది. ఇదిగోండి ఈ రోజ్‌మెరీ లీవ్స్‌లోంచి వాటర్ వచ్చేసింది కదా! ఇదొక స్ప్రే బాటిల్‌లో పోసుకుంటే ఈ తలస్నానం చేసిన తర్వాత మనం ఈ కుదుళ్ళకి జుట్టు ఎక్కడైతే మనకు పలచగా ఉందో అలాంటి చోటైతే మళ్ళీ కొత్త జుట్టు వస్తుందండి. ఇదైతే బాగా హెల్ప్ అవుతుంది. అందుకనే మీకు చూపిస్తున్నాను. మా పాప అయితే ఇప్పుడు ఫ్రిడ్జ్ కూడా ఉంది కదా! ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టొచ్చు అని చెప్పేసి ఈ స్ప్రే బాటిల్‌లో చేసి పెట్టుకుంటే ఏంటంటే ఆడపిల్లలే కాదు మగపిల్లలకు జుట్టు పలచగా ఉన్నా కూడా ఇదిగో ఇలా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా నాకు కూడా ఇలా ముందు ఇలా పలచగా వస్తుంది. నేను కూడా కొట్టాను చూడండి. ఆ బేబీ హెయిర్ అనేది గ్రోత్ అనేది మనకే తెలుస్తుంది. ఇదైతే మాటి మాటికి మనం ప్రతిసారి చేసుకోవాలంటే కష్టం అవుతుంది ఎవరికన్నా. మీరు వారానికి ఒకసారైనా లేకపోతే 2 వారాలకు ఒకసారైనా ఇలా చేసి పెట్టేసుకుంటే షాంపూకు బదులు చూసారా చక్కగా మరిగి చల్లారిన తర్వాత ఒక గిన్నెలో ఇలా వడపోసుకుంటే ఇంకా మనకేంటంటే ఆ కుంకుడుకాయ పిప్పు, ఈ మందారాకులు ఈ పిప్పు అంతా రాకుండా చక్కగా ఇలా వడపోసేసుకోవచ్చు. ఒక గిన్నె నిండా మనకైతే రసం వచ్చింది. ఇదిగోండి ఆకుల్లో ఉన్నదంతా మనకైతే చక్కగా దిగిపోయింది. ఆ మిగతా కుంకుడుకాయలు ఏమైనా ఉందంటే మనం తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు. మా పాప హెయిర్ అయితే చిన్నప్పటి నుంచి కూడా చాలా చాలా బాగుండేది. మీరు కూడా ఈసారి హెయిర్ గ్రోత్కి అయితే ఇలా ట్రై చేసి చూడండి. ఇదైతే నేను ఈ శారీ నచ్చిందని మొన్న ఎప్పుడు సోచ్లో అయితే తీసుకున్నానండి. క్లాత్ కూడా చాలా కొన్ని శారీస్ నేను సోచ్లో కొన్నవే. అవి నాకేంటంటే చాలా లైట్ వెయిట్గా స్మూత్గా అనిపిస్తాయి. చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ఈ పట్టంచు కూడా ఇలా మనకి గుచ్చుకోకుండా ఇలా పల్చగా స్మూత్గా ఉంటుంది. ఇదైతే 2500 ఎంత పడిందండి. బాగుంది క్లాత్ కూడా. ఇదేమో లెనిన్ కాటన్ అండి. ఈ కాంబినేషన్ నచ్చిందని ఇది తీసుకున్నాను నేను. ఇదిగోండి ఇలా బ్లూ కలర్ మీద ఇలా రత్నావళి కలర్ ఇలా ఫ్లవర్స్లా వచ్చినాయి కదా! క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది. కట్టుకుంటే ఏంటంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాంటి కొన్ని ఇలా ఏదైనా సింపుల్గా ఉన్నప్పుడైతే నేను సోచ్లో ఒక్కోసారి ఇలా ఆర్డర్ చేసి పక్కన పెడతాను. మా పాప అంటది ఎందుకమ్మా ఉన్న కలర్స్ ఎందుకు కొనుక్కుంటావని. కొన్ని కొన్ని ఏంటంటే మనం కట్టుకున్న ఫ్రీగా ఉన్నప్పుడే అవి నచ్చుతాయి నాకు కూడా. అందుకని ఇలా మెత్తగా స్మూత్గా ఉన్నాయైతే నాకైతే సరిపోతాయి అన్నమాట. ఇంకా నేనైతే నైట్ డ్రెస్లు అవి తీసుకునేటప్పుడు ఇదైతే అంతకుముందు ఎప్పుడో ఇలా కార్ట్లు పెట్టి ఉంచానండి. ఇదైతే కాటన్ది అనమాట. ఇది కూడా చాలా స్మూత్గా ఉంది. కొన్ని కొన్ని అయితే మా పాప అంటది ఇంకా మా డ్రెస్సులు కూడా నువ్వే సెలెక్ట్ చేస్తావని అని. ఈ నైట్ డ్రెస్కి వెనకాల కాలర్ లాగా వచ్చిందండి. ఇది మామూలుగా వేసుకున్నా కూడా చాలా బాగుంది. హ్యాండ్స్ అవి ఇలా ఫుల్ హ్యాండ్స్ లాగా వచ్చినాయి. పిల్లలు ఎప్పుడన్నా నైట్ డ్రెస్తో ఇలా బయటకు కూడా వెళ్ళొచ్చు అనమాట. అంత బాగుంది. క్లాత్ ఇలా పట్టుకోగానే మెత్తగా స్మూత్గా అనిపించింది. ఇంకా ఇదైతే మా పాపకైతే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఈ వర్షాకాలంలో మనకు కూడా ఏదన్నా చక్కగా కారం కారంగా పుల్లగా తినాలనిపిస్తుంది కదండి. బయట ఎక్కడ పెడితే అక్కడ కాకుండా మనం కూడా ఇంట్లో ఇలా హెల్తీగా నీట్గా చేసుకోవచ్చు. ఇదిగోండి కొద్దిగా చింతపండు వేసి నేనైతే ఇలా రసం పిండి పక్కన పెట్టాను. ఇవైతే గ్రీన్ బఠానీ నానబెట్టి ఉడకబెట్టాను అనమాట. ఈ పానీపూరి కూడా మామూలుగా మనకు ప్యాకెట్లో దొరుకుతాయి కదా అవే. ఇలా మనం అంటే పానీపూరిలో ఇదే వేయాలి అదే వేయక్కర్లేదని ఏం లేదండి. మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే చాట్ కూడా ఇందులోనే చూపిస్తున్నాను చూడండి. ఈ చాట్లో కూడా గ్రీన్ బఠానీ కొద్దిగా క్యారెట్ తురుము, ఉల్లిపాయలు, కొత్తిమీర అందులోనే 2, 3 పానీపూరీలు తీసి ఇలా మెత్తగా నలిపేసి దాంతోపాటు ఒక 2 గరిట్లు మనం అది వేసేసుకున్నాం అనుకోండి పానీపూరి వాటరు, ఇది మనకి చాట్ అయిపోతుంది. దాని మీద ఇంకా సేవ్ ఉన్నా కొన్ని పల్లీలు ఉన్నా కొద్దిగా పెప్పర్ కానీ అలాంటివి ఉన్నాయి వేసుకున్నా. మనం ఇంట్లోనే చేసుకున్నది ఏంటంటే చాలా నీట్గా చేస్తాం కాబట్టి చాలా హెల్దీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ ఫొటోస్ అన్ని పిల్లలు స్కూల్లో ఉండేటప్పుడు ఏంటంటే అది యాన్యువల్ డే అయినా స్పోర్ట్స్ డే అయినా పిల్లలకి కాన్వకేషన్ అయినా సరే నేను వాళ్ళతో పాటు వెళ్తాను. చాలా కొన్ని ఫొటోస్ అవన్నీ చక్కగా సేవ్ చేసి నేనైతే చాలా జాగ్రత్తగా పెట్టుకుంటానండి. ఇంకా నాకు గుర్తొచ్చినప్పుడల్లా చూసుకుంటూ ఉంటాను. ఈ ఫొటోస్ అన్నీ మా పాప ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఈ కాన్వకేషన్ అప్పుడే దిగినవన్నమాట ఇవి.
డిన్నర్ ఎప్పుడైనా మనం వీలైనంత వరకు అండి సాయంత్రం 6:30, 7 లోపే తొందరగా కానిచ్చేస్తే మనకు చాలా మంచిదనమాట. గ్యాస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా అసలు రావు. గ్యాస్ ఏంటంటే మనం తిన్నప్పుడు ఎక్కువ లేట్‌గా తిన్న ఫుడ్ అరుగుదలకే ఎక్కువ చాలామందికి నైటే ఎక్కువ వచ్చేది గ్యాస్ ప్రాబ్లమ్ అనేది. అలా కాకుండా వీలైనంత తొందరగా డిన్నర్ అయితే తినేయండి. ఏదైనా సరే మనకి ఏదైతే వీలుగా ఉంటుందో అది తినేయొచ్చు. నేనైతే ఈరోజు మీకు మంచి హెల్తీ డిన్నర్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ఇదిగోండి మొన్న బార్లీ చూపించాను కదా మీకు. బార్లీతో కూడా చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ బార్లీ మనకి ఒకళ్ళకి కావాలా, ఇద్దరికి కావాలా, ఎన్ని కావాలనేది చూసి క్వాంటిటీ తీసుకోవచ్చు. ఇదిగోండి ఈ కప్పుతో తీసుకున్నామంటే ఒక ముగ్గురికైతే సరిపోతుందనమాట. ఒక చిన్న టీ గ్లాస్ తీసుకోండి మీరు. తీసుకొని వీటినైతే నీట్‌గా కడిగేసి ముందే కడిగేస్తే సరిపోతుంది. నీట్‌గా కడిగేసి ఒక 2 గంటల పాటండి. అలా డిన్నర్‌కి కావాలనుకోండి, మనం లంచ్ అయిపోగానే మధ్యాహ్నం కడిగేసి నానబెట్టుకుంటే ఇంకా మనకు కూడా అబ్బా! ఒక పని అయిపోయినట్టుంటది. ఈజీగా చేసేసుకోవచ్చనమాట. ఇలా నానబెట్టేసి అందులో ఒక 2:30 గ్లాసులు నీళ్లు పోసుకోండి. 2:30 గ్లాసుల, 3 గ్లాసులనేది. ఇలా మెత్తగా లో ఫ్లేమ్‌లో పెడితే మెత్తగా ఉడికిపోతాయి. ఉడికిపోయినాక అందులో ఇలా వడబోసే దాంట్లో ఇలా వడబోసేసి పక్కన పెట్టుకొని, అందులో మనకి కొత్తిమీర ఉందా, లేకపోతే ఉల్లిపాయ ముక్కలా, లేకపోతే దానిమ్మ గింజల, మనకి ఏది ఉంటే అదండి. లేకపోతే వీటిని ఇలా తాలింపులాగా కూడా వేసుకోవచ్చు. నేనైతే మీకు ఇలా సలాడ్లా చేసి చూపిస్తున్నాను. ఇదైతే టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా పిల్లలు కాదు పెద్దవాళ్ళు ఎవరైనా ఈజీగా తినేయగలుగుతారు. ఇదిగోండి కొత్తిమీర, ఈ చెర్రీ టమాటాస్, కొన్నేమో దానిమ్మ గింజలు, కావాలంటే కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవచ్చు. ఇదైతే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒక కప్పు నిండా తిన్న హాయిగా సరిపోతుందండి. దాంట్లో వచ్చిన వాటర్ అయితే అదైతే పక్కన పెట్టుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒక గ్లాసా, 2 గ్లాసుల మజ్జిగ బదులు ఇది తాగేయండి. ఈ బార్లీ వల్ల ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్లు కూడా మనకైతే చాలా తగ్గుతాయి. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. తర్వాత అయితే మేము ఇక్కడ పీవీపీకి వచ్చామండి. ఇక తినైతే సంయుక్త అనమాట. మమ్మల్ని చూడంగానే గుర్తుపట్టి మీ వీడియోస్ చూస్తానని చెప్పారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. వీళ్ళైతే దివ్య అనమాట. వీళ్ళ ఫ్యామిలీ అందరూ వీళ్ళైతే మమ్మల్ని గుర్తుపట్టి మీ వీడియోస్ చూస్తున్నామా అంటే నాకైతే సొంత వాళ్ళకంటే ఎక్కువ అండి. అంత సంతోషం అనిపించింది అనమాట. ఇంకా రాగానే మా పిల్లలకైతే చెప్తాను. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.